హాయ్ ఫ్రెండ్స్, ఏలియన్స్ అంటే ఆకాశం నుంచి స్పేస్ షిప్లో వస్తారని మనమంతా అనుకుంటాం. కానీ ఈ భూమి మీద అది మన మధ్యే వేరే లోకానికి చెందిన మనుషులు తిరుగుతున్నారంటే మీరు నమ్ముతారా? ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం ఇంగ్లాండ్లో వూల్పిట్ అనే గ్రామంలో జరిగిన ఒక భయంకరమైన వాస్తవం. పొలాల్లో పనిచేస్తున్న రైతులకు ఇద్దరు పిల్లలు కనిపించారు. వారిని చూసి ఊరంతా భయంతో వణికిపోయింది. ఎందుకంటే వారి చర్మం రంగు అచ్చం చెట్ల ఆకుల్లాగా పచ్చగా ఉంది. వారు మాట్లాడే భాష ఎవరికి అర్థం కాలేదు. వారు వేసుకున్న బట్టలు ఈ లోకానివి కావు. అసలు ఆ పచ్చని పిల్లలు ఎవరు? వారు భూమి అడుగున ఉన్న మరో ప్రపంచం నుండి వచ్చారా? ఈ మిస్టరీ ఫీచర్లో ఆ నిజాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వింత ఘటన 12వ శతాబ్దంలో జరిగింది. వూల్పిట్ గ్రామస్తులు తోడేళ్లను పట్టడానికి పెద్ద పెద్ద గుంటలు తవ్వేవారు. ఒకరోజు ఆ గుంటల దగ్గర ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించారు. వారిని చూసిన జనం షాక్ అయ్యారు. ఎందుకంటే వారి శరీరం మొత్తం పచ్చ రంగులో మెరిసిపోతోంది. వారిని గ్రామంలో ఒక జమీందారింటికి తీసుకెళ్లారు. అక్కడ వారికి రకరకాల ఆహారం పెట్టినా వారు ముట్టుకోలేదు. కేవలం పచ్చి బీన్స్ గింజలు మాత్రమే తిని బతికేవారు. కాలక్రమేణా ఆ అబ్బాయి చెడిపోయాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం మెల్లిగా మన ఆహారానికి అలవాటు పడింది. అలా తిండి మారగానే ఆమె చర్మం మీద ఉన్న పచ్చరంగు పోయి సాధారణమైన మనిషిలా మారిపోయింది. మెల్లిగా ఆ అమ్మాయి ఇంగ్లీష్ భాషను నేర్చుకుంది. అప్పుడు ఆమె చెప్పిన విషయాలు విని అందరి మైండ్ బ్లాక్ అయింది. తాము సెయింట్ మార్టిన్ ల్యాండ్ అనే ఒక చోటి నుండి వచ్చామని, అక్కడ సూర్యుడు ఉండటట, ఎప్పుడూ సంధ్యా సమయంలాగా మసక వెలుగు ఉంటుందట, అక్కడున్న మనుషులంతా పచ్చగానే ఉంటారట. ఒకరోజు తమ తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక పెద్ద గుహ లోపలికి వెళ్ళామని, అక్కడ ఒక రకమైన శబ్దాన్ని అనుసరిస్తూ బయటికి రాగా ఈ వూల్పిట్ గ్రామం కనిపించిందని చెప్పింది. అంటే మన భూమి అడుగున మనుషులు నివసించే మరో లోకం ఉందా అనే చర్చకు ఇది దారితీస్తుంది. ఇంతకీ సైన్స్ ఏమంటుంది? కొందరు చరిత్రకారులు దీనికి ఒక లాజికల్ వివరణ ఇస్తున్నారు. ఆ కాలంలో ఫ్లెమిష్ వలసదారులు ఇంగ్లాండ్కు వచ్చారు. యుద్ధాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలు తిండి లేక పౌష్టికాహార లోపం వల్ల క్లోరోసిస్ అనే వ్యాధికి గురై ఉండవచ్చు. దీనివల్లనే వారి చర్మం పచ్చగా మారుతుంది. వారు భూగర్భ గనుల్లో తప్పిపోయి చీకట్లో ఉండిపోవటం వల్ల బయటకు రాగానే వారికి ఈ లోకం వింతగా అనిపించి ఉండవచ్చు. కానీ ఒక చిన్న గనిలో నుండి వచ్చిన వారు అసలు సూర్యుడే లేని లోకం నుండి వచ్చామని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు అనేది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీ. ప్రస్తుతం వూల్పిట్ గ్రామంలో చర్చిలో ఈ పిల్లల జ్ఞాపకార్థంగా ఒక గుర్తును కూడా ఏర్పాటు చేశారు. అది కేవలం ఒక జానపద కథ కాదు, ఆ కాలం నాటి రికార్డులో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆ పిల్లలు నిజంగా భూమి అడుగున ఉన్న వేరే లోకం నుండి వచ్చారా, లేక ఏదైనా వ్యాధి వల్ల అలా మారిపోయారా? ఒకవేళ ఆ అమ్మాయి చెప్పిన సెయింట్ మార్టిన్ ల్యాండ్ నిజమే అయితే ఆ గుహల దారి ఇప్పుడు ఎక్కడుంది? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఏది ఏమైనా పచ్చని పిల్లల మిస్టరీ ఇప్పటికీ చరిత్రలో ఒక మిస్టరీగానే ఉంది. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్నోన్ అండ్ వైరల్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.